మా దేశాలలో ఇరు వర్గాల ఘర్షణల కారణంగా మాకు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నాయి. లా అండ్ ఆర్డర్ లేకపోవడం వల్ల పెట్టుబడులు రావట్లేదు. మేము మా దేశంలో బ్రతకలేకపోతున్నాం. అందుకని చావో రేవో తెగించి చావు బతుకుల మధ్యన మీ దేశంలోకి అడుగుపెట్టాం. మీ దేశంలో ఉంటాం. బ్రతకడానికి అవకాశం ఇవ్వండి. మా పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఇవ్వండి. ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాం, ఉపాధి పొందుతాం అన్నటువంటిదే శరణార్థులు, ముస్లిం శరణార్థులు. అది పాకిస్తాన్ నుంచి వెళ్ళినా, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళినా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళినా, ఇట్లాగా వివిధ దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు యూరప్ సమాజంలో అడిగింది. అయితే అక్కడికి వెళ్ళాక పనులు బోలెడు ఉన్నాయి. పెట్రోల్ బంకులో పని చేయొచ్చు, పిజ్జా సెంటర్లో పని చేయొచ్చు, రెస్టారెంట్లో పని చేయొచ్చు. పనికి కొరతే లేదు. ఈవెన్ మన దేశంలో ఎంబీబీఎస్లు పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి సరైన ఉద్యోగం దొరికేటంత వరకు ఈ పనులు చేస్తున్నారు. బట్ ముస్లిం దేశాల నుంచి చొరబడి ఆ పైన శరణార్థులుగా ఆయా దేశాల్లో, యూరప్ దేశాల్లో బ్రతుకుతున్న వాళ్ళది 50 మిలియన్ల మంది డేటా తీశారు. 40 మిలియన్ల మంది ఆయా ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల సొమ్ముల మీదనే బతుకుతున్నారు, పనులు చేయట్లా. కానీ బిడ్డల సంతానం పెరుగుతోంది. పెళ్ళిళ్ళు, కాపురాలు, బిడ్డల్ని కనటం ఒక్కటి మాత్రమే ఒక యజ్ఞంలాగా చేస్తున్నారు తప్పించి పనులైతే చేయకుండా ఇలాగ చొరబాటుదారులకి, శరణార్థులకి ఇచ్చేటటువంటి 3 పూట్ల ఫుడ్డు, ఉండటానికి అకామిడేషన్ని అడ్డు పెట్టుకుని అలా బతికేస్తా పని పాట చెయ్యని వాళ్ళు 40 మిలియన్ల మంది ఉన్నారు. 50 మిలియన్ల చొరబాటుదారుల్లో అన్నటువంటిది లెక్క తేల్చారు.